అనంతపురం జిల్లాలో స్పిరిట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నారు. బుకరాయసముద్రం మండలంలోని రేకులకుంట గ్రామం వద్ద స్పిరిట్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని ఆ గ్రామ రైతులు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని ఆ గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అనుమతులు ఇవ్వరాదని 2013 నుంచి ఫ్యాక్టరీ యజమాని జేసీ రవీంద్రారెడ్డికి ఆ గ్రామానికి చెందిన రైతులు, ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. రైతులు 2017లో కోర్టును ఆశ్రయించి ఫ్యాక్టరీ నిర్మాణపు పనులు నిలుపుదల చేయాలని స్టే తెచ్చారు. కాగా ఆ నిర్మాణపు పనులు ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం సిద్ధమయ్యారు. దీంతో రేకులకుంట గ్రామ ప్రజలు, రైతులు ఒక్కసారిగా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కోర్టులో స్టే ఉండగా న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించి నిర్మాణపు పనులు ఎలా చేస్తున్నారని వారు ప్రశ్నించారు. వెంటనే నిర్మాణపు పనులు ఆపకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ను 2 రోజుల్లో కలిసి ఈ సమస్యపై వినతిపత్రం ఇస్తామని రైతులు, ప్రజలు తెలిపారు. మా మనవి ఏమంటే మేము చెప్పాక ఆయనకు జేసీ రవీంద్రారెడ్డి గారికి, అయ్యా మా ఊర్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ 3 కులాలే ఉండేది, ఎక్కువ మాకు లేవు. ఇక్కడ ఊర్లో సన్నకారు రైతులు అందరూ అంతా 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నోళ్ళు రైతులు. మేము పెద్ద భూస్వాములు కాదు ఈ ఊర్లో ఉండేది రేకులకుంటలో. ఈ ఫ్యాక్టరీ వద్దని నీకు బుద్ధి పుట్టింది ఏందన్నా, కాలేజీ పెట్టుకో, ఆసుపత్రి పెట్టుకో, శనక్కాయల ఫ్యాక్టరీ పెట్టుకో, వడ్ల మిషన్ పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. దీనివల్ల మా ఊర్లో ఉండే రైతులంతా మేము ఖాళీ చేసిపోబడుతుంది. మేము ఎట్లంటే మీకేమని ఆయన అనొచ్చు, మేము అడిగినాము, కొన్ని ఫ్యాక్టరీలు పోయినాము, చూసి వచ్చినాము, ఊర్లో ఖాళీ అయిపోయినాయి దీనివల్ల. అందుకు మేము ఆయనకు దయచేసి ముక్కి చెప్తాము, మా ఊర్లో పెట్టద్దు, ఇది ఏదేది పెట్టుకో, దీంట్లో మేమేం కాదనిలే, మా ఊరు రైతువేం కాదు నువ్వు, ఆయన కొన్నా కాబట్టి మా ఊరు రైతువే. మేమేం కెమికల్ తయారు చేసి, స్పిరిట్ తయారు చేసి, జొన్నలతో స్పిరిట్ తయారు చేసి ఫ్యాక్టరీలు పంపుతాడు. ఆ వాసనకు దానికి మాకు ఇలా దెబ్బ పడుతుంది. మేమందరినీ వాళ్ళు పోలీసులు వాళ్ళు ఇచ్చినారంటారు, జలాలు ఇచ్చినారు, వాళ్ళు ఏంది, వాళ్ళేమి ఈ ఊర్లో సంసారం చేసేవాళ్ళు కాదు, ఏడో ఉండేవాళ్ళు ఆఫీసర్లు. వాళ్ళు పోతారు, చేస్తా అంటారు, అయిపోతుంది. వాళ్ళకు మాకు సంబంధం లేదు. ఆయన ఎట్టి పరిధిలో మా జీవితాలు, మా కుటుంబాలన్నీ పోయినామనే ఈ ఫ్యాక్టరీ పెడితే మటుకు అడ్డుకుంటాం. సచిన చింతలే మేము. గ్రామ పంచాయతీలో బాడీ ఉన్నంత వరకు తీర్మానం లేనిదే ఒక హింస కూడా బయట పేయలేదు. యా చట్టంలో ఉందో చూపిమన్నా ఆయన సర్పంచ్గా. అంటే నేను ఫ్యాక్టరీ పెడతానని నేను ఆయన కలిసి ఏం మాట్లాడుకున్నామంటే, ఏం సార్ అని సార్ అంటాను నేను. ఆయన నా సమయం ఇట్లా ఫ్యాక్టరీ పెడతాము, ఏంది పెడతాండవు ఉన్నా, ఏంది పెడతాండమంటే ఇత్తనాలు ఆయిల్ తయారు చేస్తాను. చూడు సార్, నువ్వు ఆయిల్ తయారు చేసుకుంటావు, ఇంకోటి చేసుకుంటావు, నాకు సంబంధం లే. మా ఊరికి హాని కలిగేది అట్లంటే పెట్టద్దు నువ్వు. మాకు ప్రజలకు ఇబ్బంది లేకోకుండా అయితే ఏందన్నా పెట్టుకో నువ్వు అని నేను ఆయన ఒక అర్ధగంట సేపు డిస్కషన్ చేసుకున్నాం మొత్తం. ఈరోజు ముఖ్య సమావేశం కావడం ఇక్కడ, ఈయన ఇంతకుముందే గత 2013లో నేను సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి మాకు తెలియదు, ఇదంతా చుట్టూరా కాంపౌండ్ కట్టుకొని, ఈ బిల్డింగ్లు కట్టుకొని ఏంటికో ఆయన స్వప్రయోజనాలకు ఏదో ఉపయోగిస్తున్నాడనే ఉద్దేశంతోనే మేము అన్నాడు అనుకున్నాము. ఉన్నట్లుండి ఒకరోజు మా ఫ్యాక్టరీలోనే ఇక్కడే ఒక సభ పెట్టినాము, అందరూ వస్తున్నారు, మీరు రాండి గ్రామ రైతులని ఆ రోజు తెలియజేసి, నేను వెంటనే అప్పుడున్నటువంటి సెక్రటరీ గారికి ఫోన్ చేసి విషయం అడిగితే, అక్కడ ఒక స్పిరిట్ ఫ్యాక్టరీ అనేది స్థాపిస్తున్నాడన్న, అది మీ గ్రామ ప్రజలంతా గ్రామ సమావేశం ఏర్పరచుకొని మీ గ్రామంలో మీరంతా ఓకే అంటేనే దానికి తీర్మానం ఇయ్యాలి మనం కానీ, నువ్వు ఒక సర్పంచ్ కానీ నన్ను ఆ రోజు అడగడం జరిగింది. అదే కారణంతోనే మేము ఇక్కడ రమ్మన్నాడు ఆయన జేసీ రవీంద్రారెడ్డి గారు. ఇదే ఇక్కడికి వచ్చినాము, డిప్యూటీ కలెక్టరు, ఉన్నతాధికారులంతా ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయంలోనే మేము కొంతమంది మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇక్కడికి వచ్చి, ఆ రోజు ముఖ్యంగా మా గ్రామంలోనే 3 వివాహాలు ఉండే ఆ రోజు 2013-14లో ఆ రోజు ఇక్కడ సమావేశం పరిచినప్పుడు. కాబట్టి మాకు ఇంకొక అవకాశం ఇల్లని డిప్యూటీ కలెక్టర్ గారిని ఒక విన్నవించుకొని మేము ఆ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సభని వాయిదా వేయించుకున్నాము. మళ్ళా దీని గురించి మేమంతా నేను వెంటనే పోయి మళ్ళా గ్రామ ప్రజలందరినీ
సమావేశం పరుచుకొని గ్రామసభ పెట్టుకొని గ్రామసభలో ఇట్లా ఈ స్పిరిట్ ఫ్యాక్టరీ గురించి ఇట్లా రవీందర్ రెడ్డి గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నాడు, దాని గురించి లాభాలు ఏమి నష్టాలు ఏమి అనేది మనమంతా వివరించుకొని మనం తీర్మానం ఇస్తేనే ఆయన ఈ ఫ్యాక్టరీ రన్ అవుతుందనే ఉద్దేశంతోనే మా గ్రామ ప్రజలందరినీ అక్కడ పిలిపించుకొని కూర్చోవడం జరిగింది. మా గ్రామ ప్రజలు సూచనల మేరకే ఆ రోజు మనమంతా నంద్యాల దగ్గర కొంచెం టైం తీసుకో, నంద్యాల దగ్గర వచ్చేసి ఇదే ఫ్యాక్టరీనే ఈ స్పిరిట్ తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి వెళ్ళి మనము విచారించుకొని మనకు ఉపాధి జరుగుతుందంటే మనకు మంచిదే కదా, అది మనకు నష్టం లేకోకుంటే గిన మనము పెట్టిద్దాము, లేకుంటే మనకు నష్టం జరిగేటట్లయితే గిన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇవ్వడదని మా గ్రామ ప్రజలంతా నాకు చెప్పడం జరిగిందనమాట. అదే కొన్ని రోజులు టైం తీసుకొని కొంతమంది మా గ్రామ ప్రజలంతా నంద్యాల దగ్గర ఉన్నటువంటి ఇదే స్పిరిట్ ఫ్యాక్టరీకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏమి దీని వాతావరణము ఏం దీని గురించి అని క్షుణ్ణంగా తెలుసుకుంటే ఆయన ఇక్కడ కొన్ని ఊర్లు ఖాళీ అయిపోయినాయి. ఇప్పటికే ఎట్లా అంటే గిన కొన్ని వేల లీటర్లు వ్యర్థ పదార్థాలన్నీ భూగర్భ జలాల్లోకి పంపించడం జరుగుతుంది. ఆ భూగర్భ జలాలు మట్టాడికి అసలు నీరంతా కలుషితమవుతుందని అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి వాతావరణంగానే మాకు ఇక్కడ కొండ అడ్డం ఉంది, 6 నెలలు అట్ల పోయిన గాలి ఒక 6 నెలలు ఇట్లా పోతుంది. అదే ఈ కొండలు అడ్డడం ఉండడంతోనే మొత్తం సంవత్సరం అంతా మా ఊరికే వాతావరణము వస్తుందనేది ఇంకో 2వ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రైతులంతా ఎకరా 2 ఎకరాలు ఒక ఆకుకూరతోనే మా ఊరు ప్రధానంగా ఆకుకూర పండించుకొనే ఇక్కడ బతుకుతున్నారు రైతులంతా. ఆ ఆకుకూర పండే రైతుల ఆకుకూరల మీద కానీ చిన్న చిన్న రవ్వలు పడి బూడిద రవ్వలన్నీ పడి ఇక్కడ పంట పండుకోకుండా అవుతుందనేది ఇంకొక ఉద్దేశము. ఇట్లా దీని గురించి నష్టాలే ఎక్కువ ఉన్నాయని ఆ రోజంతా మా గ్రామ ప్రజలంతా వివరించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తీర్మానం ఇవ్వకూడదని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే రీతిలోనే 2-3 తూర్లు సమావేశపరిచినాం. ఒక తూరు కలెక్టర్ దగ్గర పోయినాం, ధర్నాలు చేసినాం, అన్నీ చేసి ఆనాడు స్టాప్ చేసినాం. మళ్ళీ ఈరోజు ఎందుకో ఇంకా స్టాప్ అయిపోయిందిలే సార్ కానీ మా గ్రామ ప్రజల మీద దయదలిచి అటువంటి ఫ్యాక్టరీ తీసుకురాలేదలే మేము గ్రామం అంతా సంతోషంగా ఉండాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడు ఒక 6 నెలల కిందట మళ్ళీ ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆయన అయితే హైకోర్టుకు పోయినాడు. అప్పుడు మేము కానీ హైకోర్టుకు మేము కానీ పోయి కేసు వేసినాం. ఎందుకు వేసినాము, మాకు ఎటువంటి మా తీర్మానం కానీ లేదు, ఆయన ఎందుకు పోతున్నాడు దీని ఉద్దేశంతోనే మేము కానీ కోర్టుకు పోయినాం అనమాట. అది ఏంది ఇప్పుడు మళ్ళీ నాకు పర్మిషన్ వచ్చింది అంటాడు, ఏ రకంగా వచ్చిందో పర్మిషన్ మాకైతే తెలియదు. 2017లో మేము ఇది స్టాప్ చేసాము. గ్రామం 2014 గ్రామం అంతా కలిసి ధర్నా చేసి మొత్తం 1000 మందితో స్టాప్ చేయించినాం. మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం 2004లో స్టార్ట్ చేసినారంటే ఆయన హైకోర్టులో ఏదో పర్మిషన్ తెచ్చుకున్నాను. ఆ రోజు మేము కూడా హైకోర్టుకు పోయినాం. ఎందుకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు పర్మిషను, అందుకు ఈ పార్టీ మాకు ఉండకూడదని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ధర్నా చేయగలుగుతాము, చేస్తాము కూడా రేపు నుంచి కూడా. ఎంతమందిగా 10 రోజులు ఈడే కూర్చొని ధర్నా చేస్తాం, పని కూడా చేయనివ్వకుండా. ఈ పేట ఉండకూడదు మాకు, అంతే సార్ చెప్పేది. వేరేది ఏదైనా పెట్టుకుని సంవత్సరం కయ్యి అర్ధ కయ్యి ఏదో చేసుకొని టౌన్కంతా జిల్లాకంతా ఆకుకూర సప్లై చేస్తుంది రేకులకుంట. అట్లా అది ఈ ఫ్యాక్టరీ పెడితే ఈ ఫ్యాక్టరీ వల్ల మేము ఎట్లా బతికేది? నీకేమయ్యా కోట్లు ఆస్తి సంపాదించినావు, ఇంకా ఎవరిని సాకాలి సార్ నువ్వు? వద్దు కాదు, ఏంది 100 కోట్లు 4-5 లక్షలు ఖర్చు పెట్టించినాం. మొత్తం ఇంటింటికి 100-200 చందాలు వేసుకొని పోయి పన్నులు ఇచ్చిపెట్టి విజయవాడ పోయి కోర్టుకు పోయి ఏం సార్ మాకు అగసాట్లో? ఏదో నీ ఉద్దేశం ఏదైనా ఉంటే చెప్పు. ఇలా ఏమిటికైనా రెడీ, నువ్వు ఏదైనా రిజిస్ట్గా వస్తావో రా, ఫ్యాక్టరీలో పని చేయలేము, రేపు పని చేస్తాం, అందరినీ బేల్దారులు కట్టకి నువ్వు బీగం వేస్తాం, నీ ఇష్టమైన చెప్పుకో. చేసి పెట్టేదాన్ని సార్ బాగుండదు.